రామ్ టాక్కి తిరిగి స్వాగతం. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు కందుకూరు, ప్రకాశం జిల్లా, ఒకనాడు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉందనుకుంటా, ఒంగోలుకే దగ్గర అది కందుకూరు, గుడ్లూరు మండలం. ఆ ఊరు పేరు దారకాణిపాడులో ఒక ఘటన జరిగింది. అది మొదట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనగా, క్రైమ్ స్టోరీగా అందరూ అనుకున్నారు. కారు అతని మీద నడిపి బైకులో వెళ్తున్న వాళ్ళని పడగొట్టి తర్వాత కారుతోటి అతన్ని చంపేటువంటి దుర్ఘటన అసలు చూస్తే దిగ్భ్రాంతికరమైనటువంటి, వర్ణిస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. చనిపోయాడు, తర్వాత మళ్ళా తనని తనే స్వయంగా తాను చంపినట్టు, ఇద్దరి తమ్ముళ్లను కూడా అదే పద్ధతిలో చేసినట్టు ఆ ఘటన వినటానికే చాలా దారుణంగా ఉంది. అయితే మొదట్లో అది సరే, వెంటనే కొన్ని గంటల్లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఎందుకంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులే ఉన్నారు, వాళ్ళే చంపారనేది. సో సహజంగానే ఆయన్ని, వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు. కారులో ఉన్నటువంటి తల్లి, భార్య వాళ్ళు కూడా చంపమని అరిచినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఎంతవరకు నిజమవుతుంది, ఇది ఇంట్రాగేట్ చేసి ఉండాల్సింది. సరే, ఇది చిలికి ఇప్పుడు రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఆంధ్ర రాజకీయ నేపథ్యం అందరికి తెలిసిందే. కారణాలేంటి, దాన్ని మనం విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మంచిదని ఎవరు చెప్పరు, కానీ కారణం కేవలం ఎవరైనా రెచ్చగొడితేనే సామాజిక ఘర్షణగా మారిందా, లేకపోతే ప్రభుత్వం వైఫల్యం దీంట్లో ఉందా? ఇది ముఖ్యమైనటువంటిది, మనం పరిశీలించాల్సినటువంటి విషయం. నేను ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, మరి జరిగినటువంటి సంఘటన రెండు సామాజిక వర్గాల మధ్య కాకపోయినా రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య జరిగింది. చనిపోయిన వ్యక్తి లక్ష్మీనాయుడు, కాపు సామాజిక వర్గం. చంపిన వ్యక్తి కంచర్ల హరిశ్చంద్ర ప్రసాద్, కమ్మ సామాజిక వర్గం. అంతవరకు ఉంటే అది ఎవరు కూడా దాన్ని ఒక క్రైమ్ స్టోరీ అనుకునేవాళ్ళు. అంటే అతను చేసింది చాలా కిరాతకం. ఏంటంటే, ఈ లక్ష్మీనాయుడు భార్యని రకరకాలుగా మెసేజ్లు పంపించి చిత్రహింసలకు గురి చేసేవాడు, అంటే మానసికంగా. సో అది ఆ దీంట్లో నుంచి వచ్చినటువంటిది నేపథ్యం ఇది. అయితే ఆవిడ చెప్పేది వినేటట్టయితే, సుజాత చెప్పింది వినేటట్టయితే, ఇతనికి వ్యక్తిగతంగా కులదరహంకారం చాలా ఎక్కువగా ఉందనేది అర్థమవుతోంది. అదే టైంలో ఆవిడ చాలా మానసిక పరిణతితోటి మాట్లాడింది. ఏంటంటే, మాకిక్కడేమి కులాలు అటువంటివి లేవండి మా ప్రాంతంలో, కానీ ఇతను మాత్రం ఆ పద్ధతుల్లో మాట్లాడాడు. నన్ను ఎవరేం చేయలేరు, నా వెనక నా ఎమ్మెల్యే మా సామాజిక వర్గం, ప్రభుత్వం మా సామాజిక వర్గం అని మాట్లాడాడు. ఓకే, అతను ఇమ్మెచ్యూర్డ్ ఫెలో లేకపోతే కులదురహంకారి అనుకుందాం. మొత్తం సామాజిక వర్గాన్ని దీన్ని ఆపాదించలేం, అది కరెక్ట్ కాదు. దాన్ని ఆపాదించడం అంతవరకు అది కరెక్ట్. అతని వరకే వ్యక్తిగతంగా అటువంటి దురహంకారం ఉందని అనుకున్నాం. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, పోలీసులు వెంటనే గనక క్విక్గా యాక్షన్ తీసుకున్నట్టయితే ఇది ఇంకా వేరే వాటికి కన్వర్ట్ అయ్యేది కాదు. ఉదాహరణకి టీవీల్లో సామాజిక మీడియాలో, టీవీ ఛానల్లో, యూట్యూబ్లో చూపిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి చెప్పులు అక్కడే ఉన్నాయి, చంపిన వ్యక్తి యొక్క వాహనం, ఫార్చ్యూన్ వాహనం యొక్క స్పేర్ పార్ట్స్ అక్కడ పగిలిపోయినటువంటి భాగాలు అక్కడే కనపడుతున్నాయి 2 వారాల తర్వాత. అంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది. కనీసం వాటిని కూడా, సాక్ష్యాలను సేకరించరా? అంటే అరెస్ట్ చేసి, ఏంటంటే చాలా కేసుల్లో జరిగేది ఇది, ముందు అరెస్ట్ చేస్తారు ఎవరినైనా సరే, కానీ మీ చిత్తశుద్ధి ఎక్కడుంది? ఒకటి, ఈ సాక్ష్యాధారాలను అక్కడ వదిలిపెట్టడం, ప్రతివాడేలు చూసుకుంటున్నాడు, అది ఇప్పటికి ఉన్నాయో లేదో నాకు తెలియదు. తర్వాత మీరు రెండోది, అసలు సహనిందితుల్ని విచారించారా? ఎందుకు వాళ్ళందరినీ అరెస్ట్ చేయలేదు? చాలామంది చెప్తున్నారు దానికి ఆయనకి కోఆపరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులే ప్రోత్సహించిన వాళ్ళు, ఒక తండ్రే కాదు మిగతా వాళ్ళు కూడా అట్లానే మాట్లాడారు కదా. మరి మీరు ఏ విధంగా ఇంట్రాగేట్ చేశారు, ఏం చేశారు? కాబట్టి పోలీసుల వైఫల్యం, కేసు నీరుగారుస్తున్నారు అనే భావన రావటానికి పోలీసుల యొక్క నిర్లక్ష్యం, వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. కారణాలు ఏదైనా కావచ్చు. పోలీసులు ఎందుకు అలా ప్రవర్తించారనేదే ఇప్పుడు డౌట్ వస్తుంది. అదేమంటే, స్థానిక ఎమ్మెల్యే, ఇంకొక కోణం ఇది, తెలుగుదేశం ఎమ్మెల్యే, చంపిన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు. మరి ఆయన
వాళ్ళ గ్రామం పక్క గ్రామం అని చెప్తున్నాడు. కనీసం 2 వారాలు పడుతుందా రావటానికి? ఎందుకంటే ఆయనదే కదా బాధ్యత. ఆయన అంతా నాకు ప్రతి వాళ్ళు నాకు తెలుసు ఆ గ్రామంలో అని చెప్పేటువంటి వ్యక్తి 2 వారాల దాకా అక్కడికి ఎందుకు రాలేదు? కారణం ఏంటి? అది కూడా మరి ప్రజలు అడుగుతారు కదా. మరి ఇవాళ ఏం చెప్తున్నాడు? కుంటి సాకు ఏంటంటే పెదకర్మ అయిన తర్వాత కలుద్దాం అనుకున్నాను. అర్థం ఉందా? అదే ఇంకొక ఘటనలో అయితే మీరు పెదకర్మ కోసం ఆగుతారా? ఎక్కడ దాకా ఎందుకండి? ప్రజలు కంపేర్ చేసుకుంటారు కదా. పక్కన వీరయ్య చౌదరి సంతనూతలపాడులో హత్యకు గురైతే సాక్షాత్తు ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యాడు, హోంమంత్రి రియాక్ట్ అయింది. అది కూడా రాజకీయ ఇది కాదు కాదు, కుటుంబ తగాదలే అది కూడా ఒక విధంగా. ఎందుకు నేను ఇది చెప్పాల్సి వస్తూ ఉందంటే, ప్రజలకి మనము నిజాయితీగా ఉండటమే కాదు, నిజాయితీగా ఉన్నట్టు అనిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ విషయంలో మరి ఎమ్మెల్యే నిర్లక్ష్యం కనపడుతుంది, పోలీసుల నిర్లక్ష్యం కనపడుతుంది. ప్రభుత్వం ఇది సెన్సిటివ్గా మారుతుందని తెలుసుకున్నా కూడా దర్యాప్తు అంత వేగవంతం చేయకపోవటం, ఇది నీరుగారుతుందనే భావన ప్రజల్లోకి వచ్చిందాకా వెయిట్ చేయటం, ఇది వాళ్ళకి ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళకి తెలుస్తాయి ఇటువంటి వెళ్తున్నాయని. ఇవన్నీ కూడా క్షమించరన్నారు. ఇవాళ ఏదో చాలామంది అంటున్నారు, ఆ కాపు సంఘ నాయకులు కొంతమంది వచ్చి రెచ్చగొట్టే పద్ధతిలోనే మాట్లాడారు, చాలా ఆవేదనతోటి మాట్లాడారు. మాకు మాట్లాడింది నేను ఆ వీడియో కూడా చూశాను. మాట్లాడారు కరెక్టే. చాలామంది దాన్ని విమర్శిస్తున్నారు తప్పితే, అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు వచ్చిన తర్వాతనే కేసు ఇవ్వాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎమ్మెల్యే కూడా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాడు. ఎందుకని? ప్రభుత్వం కూడా నేను విన్నది ఏంటంటే ఇప్పుడు సీఎం కూడా ఉన్నతాధికారుల్ని ఆదేశించాడని. ఎందుకు జరుగుతుంది ఇది? అది సామాజిక వర్గ ఘర్షణగా మారుతుంది కాబట్టి ప్రభుత్వం రియాక్ట్ అయింది. మారటానికి వాళ్ళు ఎప్పుడు వచ్చారండి? 2 వారాల తర్వాత వచ్చారు. వాళ్ళు వెంటనే వచ్చి రెచ్చగొట్టలేదు కదా. 2 వారాల తర్వాత వచ్చి ఇది చేశారు అంటే అప్పటిదాకా మీరు ఏం చేయలేదని స్పష్టంగా కనపడుతుంది కదా. 2 వారాలు అక్కడున్న సాక్ష్యాధారాలు అక్కడే ఉంటే, సహనిందితులను అరెస్ట్ చేయకపోతే, విచారణ ముందుకు సాగకపోతే ఎవరికైనా అనుమానాలు వస్తాయి కదా. సరే, వైసీపీ అనేది సహజంగానే రెచ్చగొడుతుంది, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు నిన్న రాధాకృష్ణ ఏదో వీకెండ్ దీంట్లో చెప్పుకుంటా శిరీష వంగవీటి కాపు అనే పేరుతోటి ఒక అకౌంట్ ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఒక ముస్లిం మహిళ ద్వారా దీన్ని క్రియేట్ చేయించి ఏంటంటే 2 కమ్మ కాపు మధ్య తగాద పెట్టడానికి వైసీపీ వర్గాలు ప్రయత్నం చేశారనేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఖచ్చితంగా అది ఎంత దుర్మార్గం. ముందు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలి. అసలు ఎవరు దీని వెనక్కున్నారో బయటకు లాగాలి. ఎందుకంటే ఇది సమాజం తగాద. ఇప్పుడు ఆవేదన పొందిన కాపు సంఘ నాయకులు మాట్లాడారంటే ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఈ అమ్మాయి ఫేక్ ఐడి తోటి ఒక ముస్లిం మహిళ 2 కులాల మధ్య తగాద పెట్టడానికి ప్రయత్నం చేయటం అనేది క్షమించరన్నారు. సో ఇది నా పాయింట్ ఏంటంటే, స్పందించాల్సిన ప్రోయాక్టివ్గా ప్రభుత్వం ఉన్నట్టయితే ఇక్కడ దాకా వచ్చిండేది కాదేమోనని నాకు అనిపిస్తుంది. ఒక కేసులో ఒక రకంగాను, ఇంకొక కేసులో ఇంకో రకంగా స్పందించకూడదు. సరే, చివరిగా పవన్ కళ్యాణ్ విషయం వద్దాం. పవన్ కళ్యాణ్ దాని మీద చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఆయన రావాల్సిన పని లేదు, స్పందించాలని కొంతమంది చెప్తున్నారు, రావాల్సిన పని లేదని ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. మేధావులు కూడా జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, కళ్యాణ్ దిలీప్ శంకర లాంటి వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం లేదనేది. కానీ అది కరెక్ట్ అయినటువంటి రాజకీయాలు ఎప్పుడు అట్లా ఉండవండి. మేధావులు కాదు రాజకీయాలు నిర్ణయించేది, సామాన్య ప్రజలు. ఎందుకనంటే తప్పైనా ఒప్పైనా సంఘంలో కులం అనేది ఒక రియాలిటీ. ఇవాళ కులాన్ని పాటించకపోవచ్చు, నేను పాటించను, నేను ఓపెన్గానే చెప్తున్నాను. అట్లానే పవన్ కళ్యాణ్కి కులం పేరుతోటి రాజకీయాలు చేయటం ఇష్టం లేకపోవచ్చు. జయప్రకాష్ నారాయణకి కూడా కులం పేరుతో రాజకీయాలు చేయటం ఇష్టం లేకపోవచ్చు. కానీ వాళ్ళని అభిమానించే వాళ్ళు ఆ సామాజిక వర్గంలో ఎక్కువ ఉంటారు, అది మనం మర్చిపోవద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎందుకు పోటీ చేశాడు? జయప్రకాష్ నారాయణ కోకట్పల్లి ఎందుకు పోటీ చేశాడు? ఎందుకంటే అది సేఫ్ సీట్ అనుకున్నారు. ఉన్నట్టు మాట్లాడుకుందాం, సేఫ్ సీట్ అనుకున్నారు. అంత మాత్రాన వాళ్ళకి కులం ఉందని నేను కుల దీంతో వెళ్ళారని నేను అంటలేదు, సేఫ్ సీట్ అని వెళ్ళారు. ఎందుకని? ఈయన అందరి వాడైనా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంది. వాళ్ళకి ఎవరు లేని నాయకులు ఇవ్వాలి.
కాబట్టి వాళ్ళు ఈయనన్నా మాకు భరోసా ఉంటాడని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో సహజంగా వాళ్ళల్లో మనస్తాపం చెందే పరిస్థితి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా ముఖ్యం ఇది. రాజకీయాల్లో ఆప్టిక్స్, పర్సెప్షన్స్ చాలా చాలా ముఖ్యం. అంత మాత్రాన మీరు రెచ్చగొట్టి ప్రసంగించాల్సిన పని లేదు. అవతల సామాజిక వర్గాన్ని దూషించాల్సిన పని లేదు. కనీసం మీరు చేయాల్సింది రెండు పనులు. ఒకటేంటంటే, నేరస్తుడు ఎవడైతే హత్య చేశాడో వాడు వెనక ఎవరున్నా కూడా వాళ్ళని వదిలేదే లేదు. మొత్తం ఇతను కట్టిన శిక్ష వేసిన దాకా వదిలిపెట్టం. కేసుని ఫాస్ట్ ట్రాక్గా దీన్ని తీసుకెళ్ళి అవసరమైతే ప్రత్యేక కోర్టేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టేసి దీన్ని విచారిస్తామనేటువంటి ఒక భరోసా ఈ సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ ఇవ్వాలి. అంతేగాని అవతల వాళ్ళని మీరు తిట్టాల్సిన పని లేదు. సరే, సహజంగా అదే టైంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ రెండే కదా ప్రజలు కోరుకుంటుంది. ఈ రెండు విషయంలో స్పందించినప్పుడే పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆయన కోర్ ఓట్ బేస్ ఇదేనండి. ఆయనకి లేకపోవచ్చు, ఆయన కోర్ ఓట్ బేస్ మాత్రం ఇదే. వాళ్ళల్లో ఆయన మీద ఉన్న విశ్వాసం సడలకూడదు. ఇది తెలియక రాజకీయాలు ఆయన లాంటి వ్యక్తి, ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రే స్పందించాడు. వీరే చౌదరి ఆ పక్కన వేసుకోరమే కదా. సహజంగా వీళ్ళు ఆలోచిస్తారు కదా. మీరు అనొచ్చు ఆయన పదవులు ఏంటి, ఈయన పదవి, అవన్నీ ఎవరు చూడండి. రాజకీయాల్లో సెన్సిటివిటీస్ వచ్చినప్పుడు స్పందించటం అనేది చాలా ముఖ్యం. మోడీని చూసి నేర్చుకోండి. వాజ్పేయి మోడీకి తేడా అదే. వాజ్పేయి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేశాడు. మోడీ అదే స్థాయిలో అంతకన్నా అద్భుతమైన డెవలప్మెంట్ చేశాడు. దాంతోపాటు సమాజంలో ఉన్న సెన్సిటివిటీస్ని గురించి గ్రాస్ప్ చేసుకున్నాడు. కాబట్టే అతను ఎప్పుడు జయిస్తాడు. పవన్ కళ్యాణ్ ఆ యాస్పెక్ట్ మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నేరస్తుడు ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష నుంచి తప్పించుకోలేడనేటువంటి భరోసా ఈ సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.